ఒకవైపు గ్రామాల్లో చెట్టు కింద పడిపోయే చింత చిగురు ఎవరు పట్టించుకోరు. కానీ అదే చింత చిగురు పట్టణాల్లోకి వచ్చేసరికి కేజీకి మటన్ రేట్లతో పోటీ పడుతుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. సాధారణంగా ఉచితంగా దొరికే ఈ ఆకుకూర ఇప్పట్లో సిటీల్లో ఖరీదైన ఐటెంగా మారిపోయింది. అసలు ఈ రేట్లు ఎందుకు ఇలా పెరిగాయి? గ్రామాల్లో ఫ్రీగా దొరికేది సిటీల్లో ఎందుకు అంత ఖరీదవుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. చింత చిగురంటే తెలుగు వంటల్లో ఒక ప్రత్యేకమైన రుచి. పప్పులో వేసిన, మటన్ కర్రీలో వేసిన, చారు చేసిన ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. అందుకే ఈ సీజన్ వచ్చిందంటే చాలా మంది ముందుగానే చూసేస్తుంటారు ఎక్కడ దొరుకుతుందా అని. కానీ ఇదే చింత చిగురు ఇప్పుడు సిటీలో కేజీకి షాక్ రేట్లు అమ్ముడవుతోంది. గ్రామాల్లో చెట్టు కింద ఫ్రీగా దొరికి పట్టణాల్లో మాత్రం మటన్తో పోటీ పడుతోంది. గ్రామాల పరిస్థితి చూస్తే చింత చెట్టు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ చిగురు ఎవరికి కావాలంటే వారు తెచ్చుకుంటారు. దానికి డబ్బనే మాటే ఉండదు. చాలాసార్లు చెట్టు కింద పడిపోయినా ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే అది అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ ఇదే చిగురు పట్టణాల్లోకి వస్తే మాత్రం పూర్తిగా విలువ మారిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ తీసుకుంటే కొన్ని కూరగాయలు మార్కెట్లో చింత చిగురు కేజీకి 250 నుంచి 400 రూపాయల మధ్య అమ్ముతున్నారు. కొన్ని చోట్ల ఇది ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్ మార్కెట్లో అపార్ట్మెంట్ ఏరియాలో డోర్ డెలివరీ చేసే వాళ్ళైతే చిన్న చిన్న కట్టలు 30 నుంచి 40, 50, 60 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. అంటే కేజీకి లెక్కేస్తే అది మరింత ఎక్కువే అవుతుంది. ఇక చెన్నై పరిస్థితి కూడా అంతే. అక్కడ ఈ చింత చిగురుకు డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్ర స్టైల్ వంటలు చేసే హోటల్స్ లో ఇది ఎక్కువగా వాడుతున్నారు. అందుకే అక్కడ రేట్లు 300 నుంచి 450 రూపాయల వరకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని స్పెషల్ మార్కెట్లలో అయితే దీనిని ప్రీమియం రేట్లుగా కూడా వేస్తున్నారు. ఇక బెంగళూరు తీసుకుంటే అక్కడ కూడా పరిస్థితి భిన్నంగా లేదు. ఐటీ సిటీ కావడంతో అక్కడ తెలుగు, తమిళ, కన్నడ అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. అందుకే ఈ రకం సీజనల్ ఐటమ్స్ కు డిమాండ్ ఎక్కువ. అక్కడ చింత చిగురు కేజీకి 250 నుంచి 400 రూపాయల మధ్య ట్రెండ్ అవుతోంది. చిన్న కట్టలైతే 40 నుంచి 60 రూపాయల వరకు వెళుతున్నాయి. ఇక్కడ అసలు గేమ్ ఏంటంటే డిమాండ్ సప్లై. గ్రామాల్లో చిగురు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి విలువ తక్కువ. కానీ సిటీల్లో తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది. మధ్యలో వ్యాపారులు ఉంటారు, వాళ్ళు కూడా తమ లాభం చూసుకుంటారు. దాంతో రేటు పెరుగుతూ చివరికి వినియోగదారుడి దగ్గరికి వచ్చేసరికి భారీగా మారిపోతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఇది సీజనల్ ప్రోడక్ట్. సంవత్సరం మొత్తం దొరకదు. కేవలం కొన్ని వారాల పాటు లేదా 1-2 నెలలు అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ సమయంలో డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందరూ నెలకోసారి కొనాలని చూస్తారు. ఇదే ధరలను ఇంకా పెంచుతూ హోటల్స్ అయితే పరిస్థితి ఇంకా వేరేలా ఉంటుంది. చింత చిగురు మటన్, చింత చిగురు పప్పు, చింత చిగురు చారు ఇవి చాలా పాపులర్ ఐటమ్స్. కస్టమర్స్ కూడా వీటినే ఇష్టపడతారు. అందుకే హోటల్ వాళ్ళు పెద్ద మొత్తంలో కొనాల్సి వస్తుంది. ఇది కూడా మార్కెట్ డిమాండ్ పెంచే ప్రధాన కారణం. గ్రామాల్లో ఫ్రీగా దొరికేది సిటీలోకి వచ్చేసరికి విఐపీల లెవెల్లా మారిపోతుంది. అది కూడా ఒక ట్రెండ్ ఐటమ్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ చింత చిగురు వంటలు వైరల్ అవుతున్నాయి. అందుకే యువత కూడా దీని వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. చాలా మంది వినియోగదారులు మార్కెట్ ధరలు చూసి షాక్ అవుతున్నారు. చెట్టు కింద దొరికేది సిటీలో ఎందుకింత ఖర్చు అవుతుందో అర్థం కావటం లేదని అంటున్నారు. కానీ ఇది పూర్తిగా మార్కెట్ లాజిక్. ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటే అక్కడ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొందరు గ్రామాల నుంచి నేరుగా తీసుకువచ్చి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొంచెం తక్కువ ధరకిస్తారు, కానీ అది కూడా పూర్తిగా చౌకగా ఉండదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, టైం, లేబర్ ఇవన్నీ కలిపి వాళ్లకు ఖర్చు ఉంటుంది. ఇప్పుడు చూస్తే చింత చిగురు ఒక సాధారణ ఆకుకూర నుంచి ఒక ప్రీమియం ఐటెంగా మారిపోయింది. గ్రామాల్లో దాని విలువ లెక్కలేకపోయినా సిటీల్లో మాత్రం దాని డిమాండ్ పెరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రొడక్ట్ స్టోరీ కాదు, ఇది మొత్తం మార్కెట్ ఎలా పనిచేస్తుందో చెప్పే ఉదాహరణ.
ముందు ముందు ఈ రేట్లు ఇంకా పెరుగుతాయా లేదా తగ్గుతాయా అన్నది పూర్తిగా సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. సప్లై పెరిగితే ధరలు తగ్గుతాయి, లేకపోతే ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. మొత్తానికి ఒక చిన్న ఆకుకూర కూడా మార్కెట్లోకి వచ్చేసరికి ఎలా విలువ మారిపోతుందో చింత చిగురు ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామాల్లో ఫ్రీగా దొరికేది పట్టణాల్లో ఖరీదైన ఐటెంగా మారిపోవటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తున్నా ఇది మార్కెట్ రియాలిటీనే అని చెప్పాలి. చెట్టు కింద ఫ్రీగా దొరికే చింత చిగురు పట్టణాల్లో మాత్రం కేజీకి చికెన్, మటన్ రేట్లతో పోటీ పడుతుంది. ఇది డిమాండ్ సప్లై గేమ్ అని చెప్పుకోవచ్చు. కానీ సాధారణ ప్రజలకు మాత్రం ఇది షాక్. ఇక ముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ధరలు తగ్గుతాయా అన్నది చూడాలి.